ఇప్పటివరకు భారతదేశంలో చాలా టెర్రరిస్ట్ అటాకులు జరిగాయి. మనకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి సుమారుగా 10 కన్నా ఎక్కువ టెర్రరిస్ట్ అటాకులు జరిగాయి. అందులో మనం ఇప్పటికీ మర్చిపోలేనిది ఏంటంటే 26/11 ముంబై తాజ్ హోటల్ మీద జరిగిన అటాక్. అసలు ఆ అటాక్ అన్నది ఎప్పుడు ప్లాన్ చేశారు, ఎలా ఎగ్జిక్యూట్ చేశారు, ఎవరెవరిని ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఇవన్నీ ఈరోజు ఈ వీడియోలో చూద్దాం మనం. ఈ టెర్రరిస్ట్ అటాక్లో చాలామంది అమాయకులు వాళ్ళ ప్రాణాలు అయితే కోల్పోయారు. అసలు ఈ అటాక్ గురించి తెలియాలంటే అందులో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ స్టోరీ ఏంటన్నది మనం ముందు తెలుసుకోవాలి. యాక్చువల్గా మనం వెనక్కి వెళ్తే 1971లో పాకిస్తాన్లో ఒక కాలేజ్ ఉండేది. ఆ కాలేజ్ పేరు ఏంటంటే మిలిటరీ క్యాడెట్ హసన్ అబ్దుల్. అక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవారు. వాళ్ళ నేమ్స్ ఏంటంటే తహవూర్ హుస్సేన్ రాణా, దావుద్ సయ్యద్ జిలానీ. వీళ్ళిద్దరూ కూడా ఒకే వింగ్లో నేర్చుకోవడం వల్ల, ఒకే వింగ్లో చదువుకోవడం వల్ల వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ అయ్యారు. అందులో తహవూర్ హుస్సేన్ రాణా మిలిటరీలో డాక్టర్గా జాయిన్ అయ్యారు. ఆ తర్వాత అతను కెనడియన్ సిటిజన్ అయిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని అక్కడికి మూవ్ అవ్వడం జరిగింది. అక్కడికి మూవ్ అయిన తర్వాత ఫస్ట్ వరల్డ్ ఇమిగ్రేషన్ అనే వీసా కన్సల్టెన్సీ కంపెనీని ఇతను స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసి దాన్ని బాగా డెవలప్ చేసి దాన్ని టొరంటో, న్యూయార్క్ ఇలా ఇతర కంట్రీస్లో కూడా దాని బ్రాంచెస్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. ఇతని ఫ్రెండ్ అయిన సయ్యద్ జిలానీ, అతని ఫాదర్ సలీం సయ్యద్ జిలానీ, ఇతను పాకిస్తాన్ గవర్నమెంట్లో ఒక హయ్యర్ పొజిషన్లో ఉండేవారు. ఇతని మదర్ అలైస్ షెరిల్ హెడ్లీ, ఈవిడ యుఎస్కి చెందినవారు. పెళ్లి తర్వాత ఈవిడ కొన్ని రోజులు మాత్రమే పాకిస్తాన్లో ఉన్నారు. ఆ తర్వాత డివోర్స్ తీసుకొని యుఎస్కి వెళ్ళిపోవడం జరిగింది. సయ్యద్ జిలానీ అతనికి 7 సంవత్సరాలు వచ్చే వరకు కూడా పాకిస్తాన్లోనే ఉండేవారు. 7 సంవత్సరాలు దాటిన తర్వాత యుఎస్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా పాకిస్తాన్ వాళ్ళతో అతని కనెక్షన్స్ అనేవి ఉండేవి. పాకిస్తాన్ వాళ్ళతో కలిసి స్మగ్లింగ్ ఇలాంటివి చాలా చేసేవారు. దీనివల్ల అతన్ని 2 years అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం కూడా జరిగింది అమెరికన్ పోలీసు. అయినా సరే అతను ఈ పనిని వదలలేదు. ఇలాగే 2000 సంవత్సరం వరకు ఇదే పని కంటిన్యూ చేశారు. 2000 సంవత్సరంలో లష్కరే ఈ తయిబా లీడర్ అయిన హఫీజ్ సయ్యద్కి టచ్లోకి వస్తారు. అప్పటికే హఫీజ్ సయ్యద్ ఇండియా మీద చాలా అటాక్స్ చేయించాడు. ఇంకొక పెద్ద అటాక్ ప్లాన్ చేసే పనిలో ఉంటాడు. అదే టైంలోని సయ్యద్ జిలానీని చూసి ఇతను ఫారినర్లా ఉండడం వల్ల ఇతను ఈ పనికి బాగా యూజ్ అవుతాడని చెప్పి ఇతన్ని పాకిస్తాన్ రమ్మని ఆహ్వానిస్తాడు. ఈ పని మొత్తం చేయడానికి ఐఎస్ఐ ఇతనికి హెల్ప్ చేసింది. మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇతనికి ఒక ఫ్రెండ్ ఉండేవాడిని తహవూర్ హుస్సేన్ రాణా. అతను అమెరికాలోనే చాలా కన్సల్టెన్సీ కంపెనీలు ఓపెన్ చేయడం జరిగింది. ఒకసారి వీళ్ళిద్దరూ కలుసుకొని ఈ లష్కరే ఈ తయిబా ఈ ఆర్గనైజేషన్ గురించి, వీళ్ళ డీటెయిల్స్ గురించి ఇన్ఫర్మేషన్ అన్నది గ్యాదర్ చేసుకున్నారు. ఇదే టైంలో లష్కరే ఈ తయిబా ఒక టీంని రిక్రూట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అదే వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఎవరికైతే ఫ్యామిలీ లేదో, ఎవరైతే చదువుకోలేదో, ఎవరైతే డ్రగ్స్కి డ్రింకింగ్కి అలవాటు అయిపోయి ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇదే టైంలో మొహమ్మద్ అజ్మల్ కసబ్ అనే ఒక కుర్రవాడిని కూడా సెలెక్ట్ చేశారు. యాక్చువల్గా కసబ్ ఆ టైంలో వాళ్ళ ఫాదర్ని ఏదో అడిగితే అతను కొనివ్వలేదని అతని మీద కోపంతో ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. బయటికి వెళ్ళిపోయిన తర్వాత కసబ్ అతని ఫ్రెండ్ ముజఫిర్ లాల్ ఖాన్ అనే వ్యక్తితో కలిసి దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. అలా దొంగతనం చేస్తున్నప్పుడే ఈ లష్కరే ఈ తయిబా గ్రూప్ మెంబర్ని కలవడం జరిగింది. కలిసిన తర్వాత అతని ద్వారా ఇతన్ని ఈ టీంలోకి రిక్రూట్ చేసుకున్నారు. వీళ్ళందరినీ ఒక టీమ్గా చేసి ఇండియా మీద అటాక్కి లష్కరే తయిబా ప్లాన్ చేసింది. లష్కరే ట్రైనింగ్ 3 స్టేజెస్లో ఉంటుంది. ఇందులో ఫస్ట్ స్టేజ్ ట్రైనింగ్ 21 days ఉంటుంది. ఇందులో ఫిజికల్ ఇంకా రిలీజియస్ ట్రైనింగ్ ఇస్తారు. ఈ ఫస్ట్ స్టేజ్కి ట్రైనింగ్ ఆఫీసర్స్ ఫహదుల్లా ఇంకా ముఫ్తీ. ఈ ఫస్ట్ స్టేజ్లో వీళ్ళని లష్కరే తయిబా లీడర్స్ అయిన హఫీజ్ సయ్యద్ ఇంకా జకీర్ రెహమాన్కి పరిచయం చేస్తారు. దీని తర్వాత ఇందులో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళందరికీ యువర్ సెలెక్టెడ్ అనే లెటర్ ఇస్తారు. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళని ఇంకో 21 days ట్రైనింగ్ కోసం మాన్సేరా అనే ప్లేస్కి షిఫ్ట్ చేస్తారు. ఈ సెకండ్ స్టేజ్లో గన్స్ అసెంబ్లింగ్ ఇంకా మ్యాప్స్ రీడింగ్, శాటిలైట్ ఫోన్స్ యూజ్ చేయడం, ఇంకా వీళ్ళకి ఇచ్చిన కోడ్ ఎలా చదవాలి, ఫస్ట్ ఎయిడ్ ఇవన్నీ నేర్పిస్తారు. ఈ సెకండ్ ఫేజ్లో ట్రైనింగ్ అయిపోయాక వీళ్ళని 1 week వాళ్ళ ఇంటికి పంపిస్తారు. ఆ తర్వాత 1 week అయిపోయాక వీళ్ళని లష్కరే ఈ తయిబా ఆఫీస్కి తీసుకువెళ్తారు. అక్కడ నుంచి వీళ్ళని పీఓకే చహల్బందీ హిల్స్కి పంపిస్తారు. ఇక్కడే వీళ్ళకి 3rd phase ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ 3rd phase చాలా కష్టంగా ఉంటుంది. ఇక్కడే ఇండియా మీద అటాక్స్ అవి ప్లాన్ చేస్తారు. మన ఆర్మీ కూడా ఈ ఏరియాస్లోనే ఎక్కువ అటాక్ చేయడానికి చూస్తుంది. ఇక్కడ ట్రైనర్స్ అబు మువియా అండ్ అబు హన్జల్.
ఇక్కడ వీళ్ళకి బాంబ్స్ ఇంకా గన్ ఇచ్చి ఫైర్ చేయడం నేర్పిస్తారు. ఇక్కడ ట్రైనింగ్లో 60 అవర్స్ ఏం తినకుండా హిల్స్ ఎక్కిస్తారు. ఈ ట్రైనింగ్ 1.5 months జరుగుతుంది. ఇది చాలా డిఫికల్ట్ ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ జరుగుతున్నప్పుడే చాలామంది మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు. ఈ ట్రైనింగ్ అయిపోయినప్పుడు లష్కరే హెడ్స్ హఫీజ్ సయ్యద్ ఇంకా జకీర్ రెహమాన్ లఖ్వీ వచ్చి మానిటర్ చేస్తూ ఉంటారు. వీళ్ళు వచ్చినప్పుడు ఆ ట్రైనర్స్ వీళ్ళకి సెల్యూట్ చేపిస్తారు. ఈ స్టేజ్లో ఓన్లీ 15 members క్వాలిఫై అయ్యారు. దీని తర్వాత 4th స్టేజ్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వీళ్ళకి ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్ మధ్యలో కూడా 5 members వదిలి వెళ్ళిపోవడం జరిగింది. లాస్ట్కి మొత్తం 10 members మిగులుతారు. వాళ్ళకి ఆగస్టు 2008లో మొత్తం ట్రైనింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ 10 membersని 5 గ్రూపులుగా, ఒక గ్రూప్కి ఇద్దరు చొప్పున అరేంజ్ చేయడం జరిగింది. వీళ్ళందరిలో కూడా ఇస్మాయిల్ నెంబర్ 1. అందుకే ముంబై అటాక్స్కి ఇస్మాయిల్ని లీడర్గా నియమించారు. ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళని ఇక్కడ నుంచి కరాచీకి షిఫ్ట్ చేస్తారు. అక్కడ ఒక సీక్రెట్ హౌస్లో ఉంచి వీళ్ళకి మెరైన్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే స్విమ్మింగ్ ఎక్సెట్రా ఇలాంటివి. ఈ ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళని ఏ టార్గెట్లో అటాక్ చేయాలి, ఏ రోడ్లో ట్రావెల్ చేయాలి, వీటన్నిటి కోసం ఒక వీడియో ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని రెడీ చేసింది యూఎస్లో ఉన్న డేవిడ్ హెడ్లీ ఇంకా తహవూర్ రాణా. దీనికోసం వీళ్ళు ఇండియా చాలాసార్లు వెళ్ళాలని, ఇండియా అన్నిసార్లు వెళ్ళాలంటే అక్కడ తహవూర్ రాణాకు ఉన్న వీసా కన్సల్టెన్సీ కంపెనీ ఒక బ్రాంచ్ ఓపెన్ చేయాలని, దాన్ని ముంబైలో ఓపెన్ చేయడం అనేది జరిగింది. ముంబైలో అది ఓపెన్ చేసిన తర్వాత డేవిడ్ హెడ్లీ వీసా పని కోసం ముంబై వెళ్ళడం జరిగింది. ముంబై వెళ్ళి అతనికి కావాల్సిన టార్గెట్స్ యొక్క ఫొటోస్, వీడియోస్ ఇంకా ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక వీడియోలో రికార్డ్ చేసి దాన్ని పాకిస్తాన్ పంపించడం జరిగింది. వాళ్ళ మెయిన్ టార్గెట్ లొకేషన్స్ వచ్చి తాజ్ మహల్ హోటల్, ఓబరాయ్ హోటల్, లియోపాల్డ్ కేఫ్, నరిమన్ హౌస్, సిఎస్టీ రైల్వే స్టేషన్. దాని తర్వాత డేవిడ్ హెడ్లీ ఫిబ్రవరి 2007 ఇంకా ఆగస్టు 2007లో కూడా పాకిస్తాన్కి వెళ్ళి రావడం అయితే జరిగింది. పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు అక్కడ లీడర్స్ డేవిడ్ హెడ్లీకి ఈసారి నువ్వు త్రూ వాటర్ రూట్లో వెళ్ళమని, వెళ్ళి ఆ రూట్ యొక్క ఫొటోస్, డీటెయిల్స్ మొత్తం అన్ని గ్యాదర్ చేయమని చెప్పారు. డేవిడ్ హెడ్లీ ముంబైకి వెళ్ళిన తర్వాత అక్కడ మెయిన్గా ఫిల్మ్ స్టార్స్ని, పెద్ద బిజినెస్ మ్యాన్స్ ఇంకా పొలిటీషియన్స్ని టార్గెట్గా పెట్టుకొని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడానికి ట్రై చేసేవాడు. అలాగే ఫిలిం యాక్టర్ అయిన మహేష్ భట్ సన్ అయిన రాహుల్ భట్తో కూడా జిమ్లో ఫ్రెండ్షిప్ చేస్తూ వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఒకసారి డేవిడ్ హెడ్లీ రాహుల్ భట్తో ముంబైలో ఒక పెద్ద మ్యాటర్ జరగబోతుందని కూడా చెప్పాడు. ఆ తర్వాత డేవిడ్ హెడ్లీ పంపించిన ఫొటోస్, మ్యాప్స్ ఇంకా ఇన్ఫర్మేషన్ మొత్తం జరార్ షా అనే ఒక కంప్యూటర్ ఎక్స్పర్ట్ ఒక పీపీటీ కింద తయారు చేసి ఆ 10 మందికి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా మొత్తం అన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఇంకా అటాక్ చేయాల్సిన డేట్ ఒకటే నిర్ణయించాల్సి ఉంది. డిసైడ్ చేయడం ఒకటే మిగిలింది. అప్పుడు వాళ్ళకి హెడ్ అయిన జకీర్ రెహమాన్ లఖ్వీ 27th సెప్టెంబర్ అటాక్ చేద్దామని డిసైడ్ చేయడం జరిగింది. దీని గురించి మన ఆర్మీకి ఇంటెల్ రావడం వల్ల ముంబైలో సెక్యూరిటీ మొత్తం టైట్ చేశారు. ఇలాంటి టైంలో అటాక్ చేయడం కుదరదని చెప్పి వాళ్ళు ఈ డేట్ని అనేది మార్చడం జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత జకీర్ రెహమాన్ లఖ్వీ 26th నవంబర్ మనం అటాక్ చేద్దామని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో ఆ 10 మంది కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. దాని తర్వాత ప్లాన్ ఏంటనేది మొత్తం వాళ్ళకి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 22nd నవంబర్ 2008 వాళ్ళని తీసుకొని సీ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళకి ఇండియన్ క్లాత్స్, ఫేక్ ఐడీస్, ఫుడ్, శాటిలైట్ ఫోన్స్, ఇండియన్ సిమ్స్, మొబైల్ ఫోన్స్ అన్నీ ఇస్తారు. వీటన్నిటిని ఇండియా రీచ్ అయిన మాత్రమే యూజ్ చేయాలని చెప్తారు. ఇంకా వాళ్ళ టార్గెట్స్కి వెళ్ళే దారిలో ఎవరు వచ్చినా షూట్ చేయమని, ఫారినర్స్ని మెయిన్ టార్గెట్ చేయమని, హోటల్కి వెళ్ళాక మాత్రం ముస్లిమ్స్ని అటాక్ చేయొద్దని చెప్తాడు. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ వాళ్ళకి చెప్పిన తర్వాత జకీర్ రెహమాన్, జరార్ షా, అబూ హంజా ఇంకా కాఫా 22nd నవంబర్ 2008 మార్నింగ్ 7కి కరాచీ నుంచి బోట్లో వాళ్ళని పంపిస్తారు. చిన్న బోట్లో కొంచెం దూరం ట్రావెల్ చేసిన తర్వాత వాళ్ళకి ఆల్ హుసేన్ అనే పెద్ద షిప్ కనిపిస్తుంది. నెక్స్ట్ వాళ్ళు దానిలోకి షిఫ్ట్ అవుతారు. నెక్స్ట్ డే 23 నవంబర్ మధ్యాహ్నం 12 గంటలకి ఒక ఇండియన్ బోట్ వాళ్ళకి కనిపిస్తుంది. ఆ ఇండియన్ బోట్ నేమే కుబేర్. అందులో మొత్తం 4 members ఉంటారు. వాళ్ళని షిప్ రిపేర్ అయ్యిందని హెల్ప్ అడుగుదామని హ్యాండ్ రైజ్ చేసి పిలుస్తారు. వాళ్ళు ఇది నిజమని నమ్మి వాళ్ళ దగ్గరికి వచ్చిన వెంటనే అందులో 3 చంపేసి మిగిలిన ఒక అతన్ని డైరెక్షన్ చెప్పడం కోసం ఉంచుకుంటారు. 1993 సంవత్సరంలో కూడా ముంబైలో ఒక అటాక్ అనేది జరిగింది. ఆ అటాక్ కావాల్సిన RDX కూడా ఇదే రూట్లో వచ్చిందని, ఈ రూట్లో హై సెక్యూరిటీని గవర్నమెంట్ అనేది పెట్టడం జరిగింది. కానీ 2006 సంవత్సరం నుంచి దీన్ని డిస్కంటిన్యూ చేశారు. అటాక్కి కొన్ని డేస్ ముందే యుఎస్ గవర్నమెంట్ ఇండియాకి ఆ షిప్ ఉన్న కోఆర్డినేట్స్ ఇచ్చి అక్కడ ఏదో జరగబోతుందని ఇంటెల్ అయితే ఇచ్చింది. ఆ టైంలో
ఎంకే నారాయణ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ఇండియన్ నేవీ ఆఫీసర్ అడ్మిరల్ సురేష్ మెహతాకి ఇంకా ఇండియన్ కోస్ట్ గార్డ్కి ఇన్ఫర్మేషన్ అనేది ఫార్వర్డ్ చేయడం జరిగింది. వాళ్ళు దీన్ని లైట్ తీసుకున్నారు. ఆ తర్వాత ఆ కుబేర్ అన్న బోటు 26 నవంబర్ 2008 4 గంటలకి ముంబై దగ్గరలోకి చేరుకుంది. ఆ టైంలో బోట్లో ఉన్న ఇంకో వ్యక్తిని కూడా వాళ్ళు చంపేసి అదే బోట్ బ్యాక్ సైడ్ ఉంచుతారు. ఆ తర్వాత ఆ బోట్ నుంచి ఒక స్పీడ్ బోట్కి వాళ్ళు షిఫ్ట్ అవుతారు. ఆ స్పీడ్ బోట్ మోడల్ నెంబర్ E40JMHL అండ్ దాని సీరియల్ నెంబర్ ఏమొచ్చి 10200015. అప్పుడు వాళ్ళకి ఇచ్చిన మొబైల్ ఫోన్స్ని ఆన్ చేస్తారు. కాకపోతే అక్కడ సిగ్నల్స్ లేకపోవడం వల్ల వాళ్ళు ఎవరితోని కాంటాక్ట్ అవ్వడానికి కుదరదు. అక్కడ నుంచి రోడ్డు మీదకి వచ్చాక ట్యాక్సీతో వాళ్ళ టార్గెట్ లొకేషన్స్కి రీచ్ అవుతారు. అక్కడ వాళ్ళ టార్గెట్స్ అన్నీ దగ్గరలోనే ఉంటాయి. అందుకే వాళ్ళు పర్టికులర్గా ఆ టార్గెట్ని చూస్ చేసుకున్నారు. వీళ్ళందరూ మొత్తం 5 టీమ్స్ అని చెప్పాను కదా. అందులో ఫస్ట్ టీం ఏమొచ్చి మొహమ్మద్ కసబ్ ఇంకా ఇస్మాయిల్ ఖాన్, సెకండ్ టీం ఏమొచ్చి హఫీజ్ అర్షద్ అండ్ జావేద్, థర్డ్ టీం అబ్దుల్ ఇంకా ఫహద్, ఫోర్త్ టీం నజీర్ అలియాస్ అండ్ ఇమ్రాన్ బాబర్, ఫిఫ్త్ టీం షోయబ్ ఇంకా నజీర్ అహ్మద్. వీళ్ళ 5 గ్రూపులకి 5 టార్గెట్లు ఉన్నాయి. అవి ఏంటంటే సిఎస్టీ స్టేషన్ ఇంకా తాజ్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, నరిమన్ హౌస్, ఓబ్రై హోటల్. ఈ బ్యాచ్లన్నింటిలో తాజ్ హోటల్కి ఏమో జావేద్ ఇంకా హర్షద్ హఫీజ్, సిఎస్టీ స్టేషన్కి ఏమో కసబ్ ఇంకా ఇస్మాయిల్ ఖాన్, నరిమన్ హౌస్కి ఏమో ఇమ్రాన్ బాబర్ ఇంకా నజీర్, లియోపోల్డ్ కేఫ్కి షోయబ్ ఇంకా నజీర్ అహ్మద్, ఓబ్రై హోటల్కి ఫహదుల్లా ఇంకా అబ్దుల్ రెహమాన్. వీళ్ళు మొత్తం 5 గ్రూపులు కదా. అందులో 4 గ్రూపులు అంటే 8 మంది ఎవరి టార్గెట్ లొకేషన్స్కి వాళ్ళు క్యాబ్ తీసుకొని స్టార్ట్ అయ్యారు. కానీ మిగిలిన 2 మాత్రం వాళ్ళ లొకేషన్కి బోట్లో వెళ్తారు. అందులో ఒక పేరు ఇస్మాయిల్ ఇంకా కసబ్ సిఎస్టీ స్టేషన్ వాళ్ళ టార్గెట్ లొకేషన్. అక్కడికి వెళ్ళడానికి వాళ్ళు ట్యాక్సీలో వెళ్తున్నప్పుడు ఇస్మాయిల్ ఫ్రంట్ సీట్లో కూర్చొని డ్రైవర్ని మాటల్లో పెడతాడు. అదే టైంలో కసబ్ ఆ కార్లో బాంబ్ ఫిక్స్ చేస్తారు. వీళ్ళు సిఎస్టీ స్టేషన్ దగ్గర దిగిపోయి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ కార్ అనేది బ్లాస్ట్ అవ్వడం జరుగుతుంది. అందులో ఉన్నవాళ్ళు మరణిస్తారు. అదే టైంలో వాళ్ళు సిఎస్టీ స్టేషన్లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ చాలా తక్కువ మంది ఉన్నారని దాంతో వాళ్ళకి కోపం వస్తుంది. వెంటనే వాళ్ళు వాళ్ళ హెడ్కి ఇన్ఫార్మ్ చేద్దామని ట్రై చేస్తారు. కానీ ఆ టైంలో సిగ్నల్స్ లేక ఫోన్ అనేది కనెక్ట్ అవ్వదు. వెంటనే ఇస్మాయిల్ ఇంకా కసబ్ వేరు వాష్రూమ్లోకి వెళ్ళి వాళ్ళ గన్స్ ఇంకా వెపన్స్ని రెడీ చేసుకుంటారు. బయటకు వచ్చిన వెంటనే కసబ్ తన గన్స్తో ఫైర్ చేస్తుంటే ఇస్మాయిల్ గ్రెనేడ్స్తో దాడి చేస్తారు. ఇలా కంటిన్యూగా దాడి చేస్తూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపుకుంటూ వస్తుంటారు. ఇదే టైంలో అప్పుడు ముందు కారులో ఉన్న కానిస్టేబుల్ అర్జున్ జాదవ్ వాళ్ళు మాట్లాడుకున్న అన్ని వినడం వల్ల వెంటనే కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి వాళ్ళు ఏ రూట్లో వస్తున్నారో పోలీసులకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. పోలీసులు వెంటనే ఆ రూట్లో భారీ బ్యారిగేట్లు అరేంజ్ చేసి ఆ కార్ వెళ్లకుండా అడ్డుకుంటారు. ఆ బ్యారిగేట్ని చూసిన ఇస్మాయిల్ ఇంకా కసబ్ ఆ కార్ని పక్కన ఉన్న డివైడర్ ఎక్కించి పక్క రూట్లోకి వెళ్దామని ట్రై చేస్తారు. కానీ ఆ కార్ అనేది అక్కడ స్ట్రక్ అయిపోతుంది. స్ట్రక్ అయిపోయిన వెంటనే పోలీసులు మూవ్ చేసుకుంటూ కార్ దగ్గరికి వస్తారు. వచ్చిన వెంటనే అప్పుడు తుకారాం ఓంబ్లే అని ఒక ఏఎస్ఐ, ఇతను ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్, కసబ్ని గట్టిగా పట్టుకుంటాడు. పట్టుకున్నా సరే కసబ్ ఆ గన్తో తుకారాం స్టమక్లో కంటిన్యూగా ఫైరింగ్ అనేది చేస్తూనే ఉంటారు. ఆ టైంలో తుకారాం ఓంబ్లే గారు మరణిస్తారు. అతను చనిపోయిన తర్వాత ఆ మిగిలిన పోలీసు అందరూ కసబ్ని ఇంకా ఇస్మాయిల్ని అరెస్ట్ చేసి హాస్పిటల్కి తీసుకువెళ్తారు. అదే టైంలో ఇస్మాయిల్ దారిలోనే మరణిస్తాడు. ఆ మిగిలిన గ్రూప్లో ఒక గ్రూప్ షోయబ్ ఇంకా నజీర్ లియోపోల్డ్ కేఫ్లో అటాక్ చేయడానికి ట్యాక్సీ తీసుకొని వెళ్తారు. వీళ్ళు కూడా సేమ్ ఇస్మాయిల్ ఇంకా కసబ్ లాగే ఆ కార్లో బాంబు అనేది అరేంజ్ చేస్తారు. తర్వాత ఆ లియోపోల్డ్ కేఫ్లోకి ఎంటర్ అయ్యి ఫైరింగ్ స్టార్ట్ చేస్తారు. ఈ అటాక్లో మొత్తం 11 మెంబర్స్ చనిపోతారు. అందులో 2 ఫారినర్స్ కూడా ఉంటారు. ఇంకా 28 మెంబర్స్ ఇంజ్యూర్ అవుతారు. కేఫ్లో అటాక్ చేసిన తర్వాత వాళ్ళు తాజ్ హోటల్కి వెళ్తారు. అలాగే ఇంకో గ్రూప్ జావేద్ అండ్ హఫీజ్ ట్యాక్సీ తీసుకొని తాజ్ హోటల్ లాబీలోకి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన వెంటనే వాళ్ళు ఫైర్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇదే టైంలో మన గౌతమ్ అదానీ దుబాయ్ పోర్ట్ CEO మొహమ్మద్ సరీఫ్తో కలిసి తాజ్ హోటల్లో డిన్నర్ చేస్తారు. డిన్నర్ అయిపోయాక అదానీ లాబీ వైపు వస్తారు. అదే టైంలో అతని అసిస్టెంట్ ఫోన్ చేసి ఇంకో మీటింగ్ ఉందని కాన్ఫరెన్స్ రూమ్లోకి రమ్మని చెప్తారు. అప్పుడు అదానీ మళ్ళీ కాన్ఫరెన్స్ రూమ్లోకి వెళ్తారు. ఆ ఫైరింగ్ సౌండ్స్ వల్ల ఈ విషయం గౌతమ్ అదానీకి తెలుస్తుంది. అప్పుడు అతని టీం అదానీ గారిని కిచెన్ నుంచి బేస్మెంట్ లోపలికి తీసుకువెళ్తారు. జావేద్ ఇంకా హఫీజ్ అటాక్ చేసుకుంటూ 5th ఫ్లోర్కి వెళ్తారు. అక్కడ బిజినెస్ సెంటర్ ఉంటుంది. వాళ్ళకి ముందే తెలుసు అక్కడ ఎవరినైనా పెద్ద బిజినెస్ మ్యాన్ని పట్టుకొని గవర్నమెంట్తో వాళ్ళు నెగోషియేట్ చేయొచ్చని అనుకుంటారు. ఆ తర్వాత వాళ్ళకి పాకిస్తాన్లో ఉన్న వాళ్ళతో మాట్లాడడానికి ఒక రూమ్ అయితే అవసరం అవుతుంది. దానికోసం వాళ్ళు 6th ఫ్లోర్లోకి వెళ్తారు. 6th ఫ్లోర్లో రూమ్ నెంబర్ 520 అని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఆ రూమ్లో అప్పటికే ఉన్న KR రామ్మూర్తి బిజినెస్ మ్యాన్, ఇతను లోపల నుంచి డోర్ లాక్ చేస్తారు. కానీ ఆ టెర్రరిస్టులు ఇద్దరు కూడా ఆ డోర్ని బ్రేక్ చేసి లోపలికి ఎంటర్ అయ్యి ఆ రామ్మూర్తి గారిని
కట్టివేస్తారు. కట్టిన వెంటనే 30 మినిట్స్ పాకిస్తాన్తో ఉన్న వాళ్ళతో మాట్లాడతారు. అదే టైంలో నజీబ్ ఇంకా షోయబ్ కూడా తాజ్ హోటల్కి చేరుకుంటారు. చేరుకొని స్విమ్మింగ్ పూల్ ఉన్న రూట్లోంచి 6th ఫ్లోర్కి వెళ్ళడానికి ట్రై చేస్తారు. అదే రూట్లో ఉన్న 4 పర్సన్స్ని హోస్టేజెస్గా మార్చి ఆ రూమ్లోకి తీసుకువెళ్తారు. తీసుకుని వెళ్ళి ఆ రూమ్లో వాళ్ళందరూ మాట్లాడుకున్న తర్వాత ఆ రూమ్ అంతా నిప్పంటించి ఆ 4 హోస్టేజెస్ని కూడా అదే రూమ్లో నుంచి వీళ్ళు బయటికి వచ్చి మొత్తం తాజ్ హోటల్ అంతా ఎవరున్నారనేది చెక్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళకి ఆ టైంలో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కనిపిస్తే అతని ద్వారా ఇండియాతో నెగోషియేట్ చేయొచ్చని వాళ్ళ ప్లాన్. ఇదే టైంలో ఇంకో టీం నాజీర్ ఇంకా బాబర్ ఇబ్రాన్ నరీమన్ హౌస్కి చేరుకుంటారు. ఆ వెళ్ళే దారిలో వీళ్ళు 2 ప్లేసెస్లో బాంబ్స్ అయితే అరేంజ్ చేస్తారు. కాకపోతే పోలీసులు అందులో ఒక బాంబుని డిఫ్యూజ్ చేస్తారు. ఆ నరిమన్ హౌస్లో ఉన్న ఫారినర్స్ని హాస్టేజ్గా యూజ్ చేసుకొని గవర్నమెంట్తో నెగోషియేట్ చేద్దామని ట్రై చేస్తారు. ఇంకా లాస్ట్ గ్రూప్ అబ్దుల్ రెహమాన్ ఇంకా ఫహదుల్లా ఓబ్రే హోటల్ లాబీలోకి వెళ్ళి ఫైరింగ్ చేస్తారు. ఆ పక్కనే ఉన్న రెస్టారెంట్ లోపల ఉన్న వాళ్ళు ఈ సౌండ్స్ విని డోర్స్ క్లోజ్ చేస్తారు. కానీ ఆ టెర్రరిస్టులు డోర్ బ్రేక్ చేసి లోపలికి ఎంటర్ అవుతారు. కానీ ఆ టైంకి ఆల్మోస్ట్ అందరూ బయటికి వెళ్ళిపోతారు. కానీ ఆ హోటల్లో ఉన్న 2 మేనేజ్మెంట్ స్టాఫ్ వాళ్ళు పట్టుకొని రూమ్ మొత్తం నిప్పంటించమని చెప్తారు. వాళ్ళు చెప్పినట్టు చేయలేదని ఆ 2లో ఒకరిని అక్కడే షూట్ చేస్తారు. ఆ తర్వాత మిగిలిన పర్సన్ని విఐపి గెస్ట్ ఉండే ఫ్లోర్కి ఎక్కడని అడుగుతారు. అప్పుడు అక్కడ ఉన్న స్టాఫ్ తెలివిగా టాప్ ఫ్లోర్కి వెళ్ళాలని అతను వెంటనే లిఫ్ట్లోకి వెళ్ళి డోర్ అయితే క్లోజ్ చేసుకుంటారు. ఆ బయట ఉన్న టెర్రరిస్టులు 2 కూడా ఆ డోర్ని చాలాసేపు ఫైర్ చేస్తారు. కాకపోతే అది లిఫ్ట్ డోర్ అవ్వడం వల్ల అది బ్రేక్ అవ్వదు. దానివల్ల ఆ ఇంకో స్టాఫ్ పర్సన్ సేఫ్గా తప్పించుకుంటాడు. మొత్తం 5 గ్రూప్స్ అని చెప్పాం కదా. అందులో గ్రూప్ 1 ఇస్మాయిల్ ఖాన్ ఇంకా అజ్మల్ కసబ్. అందులో ఇస్మాయిల్ ఖాన్ పోలీసులు చంపేస్తారు. ఇంకా కసబ్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. అలాగే గ్రూప్ 2 ఇమ్రాన్ బాబర్ అండ్ నజీర్ వాళ్ళు నరిమన్ హౌస్ దగ్గర ఉంటారు. ఇంకా గ్రూప్ 3 and 4 తాజ్ హోటల్ దగ్గర ఉంటారు. ఇంకా గ్రూప్ 5 ఓబ్రే హోటల్ దగ్గర ఉంటారు. ఇది తప్ప మిగిలిన సిటీ అంతా ఎక్కడ అటాక్స్ జరగకపోవడంతో పోలీసులందరూ ఈ 3 లొకేషన్స్ మీదే ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు. ఈ టైంకి అటాక్ చేసింది టెర్రరిస్ట్ అని కన్ఫర్మ్ అవుతుంది. ఆ టెర్రరిస్ట్ కూడా మీడియాకి ఫేక్ న్యూస్ ఫార్వర్డ్ చేస్తారు. ఏంటంటే అటాక్ చేసింది ఇండియా గ్రూప్ అని, దాని పేరు ముజాహిద్దీన్ హైదరాబాద్ గ్రూప్ అని వాళ్ళు చెప్తారు. ఈ టైంలో మహారాష్ట్ర గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ని ఎన్ఎస్జీ కమాండర్స్ పంపించమని హెల్ప్ అడుగుతుంది. వాళ్ళు అడిగిన వెంటనే మొత్తం 360 కమాండోస్ రెడీగా ఉంటారు. కాకపోతే వాళ్ళని తీసుకొచ్చే ఫ్లైట్ అన్నది డిలే అవుతుంది. ఆ తర్వాత వచ్చిన ఫ్లైట్ కూడా జస్ట్ అందులో 120 మెంబర్స్ కెపాసిటీ మాత్రమే ఉంటుంది. మళ్ళీ అప్పుడు వెంటనే ప్లాన్ అంతా చేంజ్ చేసి ఓన్లీ 120 మెంబర్స్ కమాండోస్ని మాత్రమే మహారాష్ట్రకి పంపిస్తారు. పంపించింది కూడా డైరెక్ట్ టార్గెట్ లొకేషన్కి కాదు, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎయిర్పోర్ట్కి పంపిస్తారు. మళ్ళీ వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళ టార్గెట్ లొకేషన్కి రీచ్ అవ్వడానికి లేట్ అయింది. ఇది మొత్తం కలుపుకొని దాదాపు 7 hours ఆ ఎన్ఎస్జీ కమాండోస్ రావడానికి లేట్ అయింది. ఇదంతా టీవీ న్యూస్ ఛానల్స్ లైవ్ టెలికాస్ట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా టెర్రరిస్టులకి చాలా ప్లస్ అయింది. ఎప్పుడు ఏం జరుగుతుంది అన్నది వాళ్ళు ఈజీగా తెలుసుకునేవారు. ఆ తర్వాత కమాండర్స్ అందరూ 3 గ్రూప్స్గా డివైడ్ అయ్యి 3 టార్గెట్ లొకేషన్స్కి వెళ్తారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆ కమాండర్స్ ఆ టార్గెట్ లొకేషన్కి వెళ్ళేసరికి ఏ లొకేషన్ మ్యాప్ కూడా ప్రాపర్గా లేదు. వాళ్ళు అంతసేపు లేటుగా వచ్చినా సరే కూడా ఇక్కడ ఎవరు కూడా ఆ మ్యాప్ని డీటెయిల్గా తయారు చేయలేదు. అంటే ఎంట్రీ ఎక్కడ ఉంటుంది, ఎగ్జిట్ ఎక్కడ ఉంటుంది, ఏ ఫ్లోర్లో ఏముంటాయి, ఏ ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఈ అటాక్ 26 నవంబర్ 2008 స్టార్ట్ అయింది. 28 నవంబర్ మార్నింగ్ 7 AM కమాండోస్ ఓబరే హోటల్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు. అలాగే అదే రోజు నైట్ 8:30 సెక్యూరిటీ ఫోర్సెస్ నరిమా లైట్ హౌస్ని కూడా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు. నెక్స్ట్ డే 29 నవంబర్ మార్నింగ్ 9 AM తాజ్ హోటల్లో ఉన్న టెర్రరిస్ట్ అందరినీ చంపి అది కూడా మన కమాండర్స్ కంట్రోల్లోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్లోనే అమరవీరుడు సందీప్ ఉన్నికృష్ణన్ సార్ దేశం కోసం తన ప్రాణాలని అర్పించారు. ఈ మొత్తం అటాక్లో 175 మెంబర్స్ చనిపోయారు. ఇంకా మోర్ దెన్ 300 పీపుల్ ఇంజూర్ అయ్యారు.